వెంకట్ గారు, ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో ఆ బ్లడ్ బాత్ నచ్చే విలన్గా యాక్సెప్ట్ చేశారా? అంటే ఇప్పటివరకు చాలాసార్లు విలన్గా వచ్చాయి ఆపర్చునిటీస్, బట్ నేను చేయలేదన్నారు కదా, మరి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? ఆ బ్లడ్ బాతేనా? ఎందుకంటే నాకు ఒక టిపికల్ ఎప్పుడు చూసినా హీరో విలన్ కొడతాం అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేవాడిని. బట్ దీంట్లో నాకు ఇది చెప్పాను కదా, బాగా వైల్డ్ అండ్ వైలెంట్గా ఆ ఎలివేషన్స్ కానీ చెప్పాలంటే ఒక హీరోకి ఉండేటట్టు విలన్కి కూడా ఇంట్రొడక్షన్ ఫైట్ ఉంటుంది. ఓకే. సో ఐఎమ్ డెఫినెట్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుధీర్ గారు. అంటే అంత బాగా చూపించారు. అండ్ సెట్స్లో సుధీర్ గారు అండ్ అజయ్ విన్సెంట్ గారు వాళ్ళిద్దరు, అంటే అజయ్ విన్సెంట్ గారు ఉన్నారంటే ఒక కాన్ఫిడెన్స్ బాగా చూపిస్తారులే అండి. ఆయనతో నేను మా వైవిఎస్ చౌదరి గారిది యువరాజ్ సినిమా చేసాం అప్పుడెప్పుడు. సో విజువల్స్ ఇప్పుడే మనం విజువల్స్ కూడా చూసాం. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అంటే హోల్ రాజ్ తరుణ్తో కానీ శాండీతో కానీ ఈవెన్ మాన్సా అండ్ నా సీన్స్ వీళ్ళు ముగ్గురితోనే ఉంటాయి, మిగతా వాళ్ళతో ఉండవు. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. ఆ సెట్లో ఆ కంఫర్ట్ ఉండటం వలన ఐ థింక్ వీఆర్ ఎబుల్ టు గివ్ అవర్ బెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఇలా షాల్ ఏదో కప్పుకొని చాలా లుక్ కానీ భయంకరంగా అనిపించింది. పర్సనాలిటీ కానీ టోటలీ, అంటే నన్ను ఇంతకు ముందు ఇట్లా ఎవరు అంటే ఆన్ స్క్రీన్ ఇట్లా చూడలేదు. ఫస్ట్ టైం. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ సార్ యాజ్ అ విలన్ ఫుల్ లెంత్ రోల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు వ్యూ